ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎవరి నోట విన్నా కానీ ఒకటే మాట, ఈ ఆయిల్ సంక్షోభం నుంచి మనం ఎలా బయటపడాలి. ఓ పక్క ఇప్పటికే పెట్రోల్ వల్ల సామాన్యుడు మరింత చితికిపోతున్నాడు, దీంతో పాటుగా ఈ వంటింటి భారం కూడా మళ్ళీ పడుతుంది. అసలు ఈ సంక్షోభాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అమర్నాథ్, ప్రపంచం అంతా ఏమవుతుందంటే కాస్త ఆదాయాలు పెరగగానే మనం స్వీట్లు, కొంచెం క్రొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండేటువంటి తినుబండారాలు, కాబట్టి ఈ వంట నూనె వాడకం పెరగటం ప్రపంచం అంతా జరుగుతుంది. మన దేశంలో కూడా గత 5-6 ఏళ్లలో ఉదాహరణకి దాదాపు 40% ఉత్పత్తి పెరిగింది వంట నూనె. అది మన తెలుగు ప్రాంతాల్లో ఉండే వేరుశనగ కావచ్చు, మరి ఇంతకంటే ఎక్కువగా ఉండేటువంటి ఇతర ఆయిల్స్ కావచ్చు, రకరకాల ఆయిల్స్ మనకి ఉత్పత్తి పెరిగింది కానీ వినియోగం ఇంకా పెరిగింది. ప్రతి సంవత్సరం 3-4% మనకు అదనంగా వాడకం పెరుగుతున్నది. ఆదాయాలు పెరిగితే కొంచెం రకరకాలుగా మనం మాంసాహారానికి కానీ, లేకపోతే పిండి వంటలకు కానీ, లేకపోతే తీపి పదార్థాలు కానీ, తినుబండారాలు కానీ వెళ్తుంటాం. మనం ప్రపంచంలో అతిపెద్ద దిగుమతిదారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఎప్పుడో 37 ఏళ్ల క్రితం 80ల దశకంలో ప్రభుత్వం ఆయిల్ సీడ్స్ మిషన్ ఆనాడు పెట్టారు, నేషనల్ ఆయిల్ సీడ్స్ మిషన్ అని చెప్పని. 37 ఏళ్ల తర్వాత అట్లానే ఉన్నామంటే అర్థం ఏంటి? ప్రపంచంలో అతిపెద్ద దిగుమతి అంటే మన పథకాలు బ్రహ్మాండంగా చెప్తాం, మనం కాగితాల మీద రాసుకుంటే దానికి అధికారులు పెడతాం, కానీ పని జరగదు. జరిగితే అర్ధమనస్కంగా జరుగుతుంది దాని పర్యవసానం. ఉదాహరణకి మీరు ఇందా చెప్పారు, దిగుమతులు విపరీతంగా ఉన్నప్పుడు, పెరిగిపోతున్న అర్థమైనప్పుడు ఆనాడే లోక్సత్తోద్యమం నుంచి మనం గట్టిగా పోరాడాం. ప్రజాస్వామ్యపేట నుంచి నేను స్వయంగా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి గట్టిగా పోరాడాను. ఓ పక్కనేమో బియ్యం ఎగుమతిని ప్రోత్సహించండి, అంతర్జాతీయ మార్కెట్లో రేటు ఉన్నప్పుడు ఆంక్షలు పెట్టబోకండి, దేశం లోపల ఎక్కడ రేటు ఉంటే అక్కడ అమ్ముకుని ఏర్పాటు చేయని ఆంక్షలు పెట్టబోకండి. మూడోది, దిగుమతి చేసుకున్నట్టయితే ఆయిల్ లాంటి ప్రపంచంలో పెద్ద దిగుమతి మనమే చేస్తున్నాం. చివరికి ఏమవుతుంది, వినియోగదారుడికి వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు, కానీ రైతు నాశనం అయిపోతున్నాడు. మన దేశంలో పండించేటువంటి పంటల్లో దాదాపు 15%, 6వ వంతు 7వ వంతు భూమిలో మనకి ఈ వంట నూనె పండిస్తున్నారు. అది వేరుశనగ కావచ్చు, పొద్దుతిరుగుడు కావచ్చు, సోయాబీన్ కావచ్చు, కాటన్ ఆయిల్ కూడా, కాటన్ సీడ్ ఆయిల్ కూడా వస్తుంది. ఇవి కాకుండా సెపరేట్గాను నేను అది లెక్కేలా ఈ 6వ వంతు అని చెప్పాను. దానిలో కాటన్ సీడ్ ఆయిల్ కావచ్చు, లేకపోతే ఇతరమైనటువంటి నూనెలు కావచ్చు, ఆవ నూనె ఉంటుంది, మస్టర్డ్ ఆయిల్ అని చెప్పంటాం, మస్టర్డ్ ఆయిల్ కావచ్చు, రకరకాలుగా ఈ నూనెలన్నీ కలిపి. మరి ఈ రైతులందరూ నాశనం అయిపోయినట్టయితే వ్యవసాయ సంక్షోభం మనం రోజు చెప్తున్నాం కదా. దిగుమతుల వల్ల ఎప్పుడు కూడా ఆ దేశంలో రేటు మన దేశంలో సాధ్యం కాదు, మన అంత రేటు పండించడం సాధ్యం కాదు. మీరు మలేషియా వెళితే, నేను ఒకసారి వెళ్ళాను కౌలాలంపూర్ నగరానికి వెళితే, ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి సిటీ గడి లోపల మొత్తం అక్కడ వైల్డ్గా ఈ పామ్ ఆయిల్ చెట్లు ఉంటాయి. 25-26 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అక్కడ. మనలాగా 45 డిగ్రీలకు వెళ్ళదు. ఇప్పుడు చూడండి 45-46 వెళ్ళిపోతుంది ఇండియాలో. అక్కడ ఎప్పుడు మలేషియాలో, ఇండోనేషియాలో అట్లా ఉండదు. నిరంతరం 25-26 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. వర్షపాతం పుష్కలంగా సంవత్సరం పొడుగుతూ ఉంటుంది. సారవంతమైన భూములు ఉన్నాయి, వాళ్ళతో మనం పోటీ పడలేం, ఏ పని చేయకుండా పండిపోతుంది. కాబట్టి మన రైతుని ప్రోత్సహించాలి, మనం దిగుమతులు లేకుండా చేయాలంటే రైతుకి రేటు నిలబడాలి. కాబట్టి దిగుమతి సుంకాలు వేమని గట్టిగా పోరాడితే 10 ఏళ్ళు పోరాడిన తర్వాత ఇప్పటికే వేశారు. నాకు బాగా గుర్తుంది, ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక కూడా నేను ఆనాడు నిర్మలా సీతారామన్ గారు కామర్స్ మినిస్టర్, విదేశీ వాణిజ్య మంత్రి, మన తెలుగు అధికారి ఒక ఆయన మహారాష్ట్ర, గుజరాత్ నుంచి వెళ్ళిన అధికారి కామర్స్ శాఖ కార్యదర్శి, ఇద్దరికి ఫోన్లు చేసి నేను గట్టిగా పోరాడాను, ఇద్దరికి ఉత్తరాలు రాశాను. అంతకుముందు మన్మోహన్ సింగ్ గారిని కలిశాను దీని గురించి. ఈ కొత్త ప్రభుత్వానికి మరి ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశాను. ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఇప్పటికీ ఒక రీజనబుల్గా ఇంపోర్ట్ డ్యూటీలు వేశారు. కానీ ఆ డబ్బుని పూర్తిగా రైతులకు పంపించండి, ఆ పంటలో వేసిన రైతులకి, దాంతో వాళ్ళు సంతోషంగా ఆ పంటలు మరింత వేస్తారు, నూనె ఉత్పత్తి పెరుగుతుంది అని అంటే ఆ పని ఇప్పటిదాకా చేయలేదు, అరకొరగా చేస్తున్నారు తప్ప. చివరికి ఏమవుతుంది, మన దేశంలో ఏడాదికి 2,60,00,000 టన్నులు, 26 మిలియన్ టన్నులు వినియోగం ఉన్నది. ప్రతి ఏడాది 1-2 మిలియన్ టన్నులు పెరుగుతున్నది. కానీ మన ఉత్పత్తి కేవలం 11 మిలియన్ టన్నులే. అంటే దాదాపు 14 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. నిరుడు కాక అంతకుముందు సంవత్సరం నిరుడు లెక్కలు ఇంకా రాలా. 2021 సంవత్సరంలో 1,20,000 కోట్ల రూపాయలు, 1,20,000 కోట్ల రూపాయలు దిగుమతి చేసుకున్నాం మనం. దానిలో పామ్ ఆయిల్ ఎక్కువ భాగం,
మరి మిగిలినవి యుక్రెయిన్ నుంచి ప్రధానంగా యుక్రెయిన్ నుంచి మనకి పొద్దుతిరుగుడు నూనె ఆ నూనె దిగుమతి చేసుకున్నాం. దాదాపు 2.5 మిలియన్ టన్నులు, నెలకు 2 లక్షల టన్నులు. మనకి ప్రధానంగా 6 దేశాలే ఈ నూనెలు సరఫరా చేసేవి. పామాయిల్ ఆయిల్ ఉందంటే ఇండోనేషియా ప్రపంచం మొత్తంలో 60%, ఆ తర్వాత ఒక 25-30% ప్రపంచం మొత్తంలో మలేషియా. ఈ రెండు పోతే మిగతా వాళ్ళ పామాయిల్ ఆయిల్ దాదాపు లేదు, అంతా కలుపుకోవడం ఏం లేదు. అలాగే పొద్దుతిరుగు నూనె ఉందని చెప్పంటే ఇప్పుడు యుద్ధంలో ఉన్నటువంటి యుక్రెయిన్, రష్యా. అట్లాగే ఇతర ఆయిల్స్ ఉన్నాయి, ఉదాహరణకి మనకి సోయాబీన్ ఆయిల్ ఇలాంటి ఆయిల్స్ ఉన్నాయి. ప్రధానంగా బ్రెజిల్, అర్జెంటీనా ఈ 6 దేశాలే 100-90 పాళ్ళు మీకు ఆయిల్ మార్కెట్లో. ఇప్పుడు ఏమైంది ప్రపంచంలో? ఇండోనేషియా, మలేషియాలో దిగుబడి తగ్గింది వివిధ కారణాల వల్ల, కొన్ని జబ్బులు వచ్చి. దాంతో ఇండోనేషియా ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారు. పామాయిల్ ఆయిల్ ప్రపంచం మొత్తంలో ఎగుమతి అంతా ఇండోనేషియానే, తర్వాత మలేషియా వస్తుంది. ఇండోనేషియా ఎగుమతుల్ని నిషేధించింది, వాళ్ళ అవసరాలు ఉన్నాయని చెప్పాను. యుక్రెయిన్ యుద్ధం వల్ల, రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల 2 దేశాల నుంచి ప్రపంచం మొత్తానికి సరఫరా అయ్యేటువంటి పొత్తిడి ఆగిపోయింది. మన దురదృష్టం కొద్దీ బ్రెజిల్, అర్జెంటీనాలో ఈ సంవత్సరం దిగుబడి తగ్గిపోయింది ఈ పంటకి, సోయాబీన్ వగైరా పంటలకి. అంటే ఏకకాలంలో 3 కారణాల వల్ల 3 రకాల ఆయిల్స్ ఉత్పత్తి ప్రపంచంలో తగ్గిపోయింది, లేకపోతే సరఫరా తగ్గిపోయింది. కాబట్టి భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తంలో కూడా ఎలాగైతే ముడి చమురు ధర పెరిగి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచం అంతా పెరుగుతున్నాయో, ప్రపంచం అంతా పెరిగినాయి. ఎందుకంటే అవసరాలతో పోలిస్తే మనకి మరి ఇంధనం ముడి చమురు ఉందనుకోండి, అలాగే పెట్రోల్, డీజిల్ ఉందనుకోండి, నిత్యావసరాలు కొంత మించి మనం వాడకాన్ని తగ్గించడం, కాబట్టి ధర అమాంతంగా పెరిగిపోతుంది. అలాగే ఆహారం ఉందనుకోండి, తిండి తినకుండా మనం మాడలేం కదా. కొంతమేరకు నూనె పంటలు, నూనె తినుబండారాలు తగ్గించవచ్చు, కానీ ఎంత తగ్గిస్తాం? ఎంత తగ్గించినా కూడా తప్పదు కదా. కాబట్టి ధర పెరిగిపోతుంది. ఇవాళ ఆ సంక్షోభంలో ఉన్నాం. ఇప్పుడు మనం 2 రకాలుగా చూడాలి. మొదటిది, ఎట్టి పరిస్థితులను దేశంలో ధర తగ్గించే ప్రయత్నం చేయకూడదు. ఈ మాట కొందరికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. గతంలో ఏం జరిగిందంటే ఇట్లాగే పిచ్చిగా చేసి రైతుకు ధర లేకుండా చేసేసరికి పామాయిల్ పంట వేసిన వాళ్ళు, పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు కూడా ఉండుంటారు బహుశా, నేను స్వయంగా చూశాను. రైతు ఎదిగిన పంట పామాయిల్ పంట ప్రతి సంవత్సరం వచ్చి ఎరుసలు లాంటిది కాదు, చెట్లు వేయాలి, వృక్ష పంట. అది 4-5 ఏళ్ల తర్వాత పంట రావడం మొదలవుతుంది, 30-40 ఏళ్ళు వస్తుంది. ఆనాడు ₹6 మార్కెట్లో రేటు ఉన్నది కేజీకి, ఆయిల్ పామ్ ఫ్రూట్కి. ₹1 కోతకు అవుతున్నది, అంటే కోతకయ్యే ఖర్చు పోగా ₹5 మిగిలింది. రైతులు భరించలేక నా కళ్ళెదురుగా నేను చూశాను, ఆ చెట్టు నరికేసి బయట పారేశారు. ఎకరాకు 5,000 ఖర్చు అయ్యేది సార్ తీయడానికి. ఆ రోజుల్లో తీయడానికి 5,000 ఖర్చు అయ్యేది. అయినా సరే భరించి తీసి పారేశారు, అనవసరం అని చెప్పాను. అంటే విపరీతంగా దిగుమతి చేసుకుంటున్న దేశంలో రైతుల్ని ప్రోత్సహించకుండా పంటలు నాశనం చేసుకునే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొస్తే ఇవాళ సంక్షోభం ఎందుకు రాదు? మీరు తీసుకొచ్చారు ఈ పని, నా కళ్ళెదురుగా చూశాను నేను. ఆ తర్వాత చాలామంది పామాయిల్ వేస్తామని చెప్పంటే ఇటీవల దాకా ఈ మధ్యకాలంలో పరిస్థితి మారింది. వేస్తామంటే నేనే చెప్పేవాడిని, ఇలా ఉంటే ఉపయోగం ఉంది, రేటు రావాలి కదా, రేటు ఉందో చూసుకుని వేయండి, లేకపోతే ఇవ్వకుండా అని చెప్పేవాడిని. ఇప్పుడు గత 2-3 ఏళ్ళుగా కొంచెం ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకి మంచి పని చేశారు. మీరంతా పూనుకున్నారు. అక్కడ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గారు చాలా విజ్ఞతగా వ్యవహరించారు. అక్కడ ప్రభుత్వం చాలా విజ్ఞతగా వ్యవహరించింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రేట్లు బాగున్నాయి ఆయిల్ పామ్కి. కానీ ఇవాళ రేటు బాగుంటే రేపొద్దున ఆయిల్ ఉత్పత్తి పెరగదు, 4-5 ఏళ్ళు పడుతుంది. దానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇవ్వాలి పెద్ద ఎత్తున. మరి ఆ పంట పండించడానికి రేటుతో పాటు పంట వేసినట్టయితే దానికి కొంత ఖర్చు భరిస్తామని చెప్పని, ఒకటి ఆ పని రావడం కోసం చెప్పని రేటు మాత్రం తగ్గించబోకండి, బేదలను ఆదుకోండి. మీరు సేకరించి 50,000 కోట్ల రూపాయలు నా లెక్క ప్రకారం 1,21,000 కోట్లు, 1,20,000 కోట్ల రూపాయలు దిగుమతి ఉన్నట్టయితే ఈ సంవత్సరం బహుశా దిగుమతి ఇంకా పెరుగుతుంది, ఖర్చు పెరుగుతుంది. వాల్యూమ్ అంతే ఉన్నా కూడా ఖర్చు పెరుగుతుంది. ఎందుకని? రేటు పెరిగింది కదా. నాకు తెలియదు, అంకెలు చెప్పలేను. 1,50,000 కోట్లు కావచ్చు సంవత్సరం. 2 లక్షల కోట్లైనా ఆశ్చర్యపోవక్కర్లేదు. 1,50,000 కోట్లు వేసుకున్నా కూడా దగ్గర ఒక 70,000-75,000 కోట్లు ప్రభుత్వానికి అదనంగా దీని నుంచి ఆదాయం వస్తుంది. ఈ డబ్బుతో మీరు దీన్ని సబ్సిడీగా చేసి, మీకు అదనంగా వచ్చిన డబ్బేగా ఇది, దీన్ని సబ్సిడీగా చేసి బేదలకి, ఈ రేషన్ కార్డులో ఉన్నటువంటి బేదలకి రేటు తగ్గించి ఏర్పాటు చేయండి. అంటే మార్కెట్లో రేటు నిలబడనివ్వండి. అదే సమయంలో సామాన్య కుటుంబాలకి పొయ్యిలో పిల్లి లేవదు, ఈ డబ్బు లేదు ఇప్పుడు ఎట్లాగని చెప్పి బాధపడే వాళ్ళకి ఆ ఆందోళన లేకుండా చాలా విస్తృతంగా ఈ దేశంలో మరి పౌర సరఫరాల ఏర్పాటు ఉన్నది, దేశమంతా ఉన్నది. ఇటీవల కాలంలో కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకుంది ప్రపంచంలోనే.
రేషన్స్ ఉచితంగా 2 ఏళ్ల పాటు ఇంతమందికి పంచినటువంటి దేశం ఇంకొకటి లేదు. మంచి పేరు తెచ్చుకున్నది, రాజకీయంగా కూడా లాభం వచ్చింది. అందుకనే మొన్న మరి బీజేపీకి జాతీయ స్థాయిలో కొన్ని రాష్ట్రాల్లో చాలా గణనీయంగా గెలవడానికి కారణం ఇదని చెప్పారు. కాబట్టి ఆ రకంగా దీన్ని చేయండి. కానీ మళ్ళీ అకస్మాత్తుగా మనం ఏదో రెడ్ అదిగో పులంటిదో తోక అన్నట్టు కాకుండా, గుడ్డెద్దు చేలో పడ్డట్టు కాకుండా మళ్ళీ రేటు తగ్గిపోయే విధానాలు చేసి నాశనం చేయబోకండి వ్యవసాయాన్ని. మళ్ళీ తీవ్ర సంక్షోభంలో తీవ్రంగా శాస్త్రంగా మునిగిపోతాం. అతిపెద్ద దిగుమతి వ్యవసాయంలో ప్రపంచంలో అతిపెద్ద దిగుమతిదారు భారతదేశం. కాబట్టి రేటు నిలబడ్డం ఎట్లాగా, రేపొద్దున ఉత్పత్తి చేసేవాడు ఆ పంట వేయడానికి వెళ్ళేట్టు చేయటం ఎట్లాగా, 2 సామాన్యుల్ని ఆదుకోవటం ఎట్లాగా, రెంటిని వేరువేరుగా చూడాలి. కానీ సామాన్యుని ఆదుకోవటం కోసం రేటు పడేట్టు చేసినట్టయితే దేశంలో వ్యవసాయం పూర్తిగా నాశనం అయిపోయి అటు రైతులు సంక్షోభంలో మునుగుతారు, రేపొద్దున దేశం మరింతగా దిగుమతి ఆధారపడుతుంది, మరింతగా రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఈ రెంటిని సమతూకంతో చేయాలి. ఆ విజ్ఞత ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ స్థాయి ప్రభుత్వాలు పాటిస్తాయని ఆశిస్తున్నాను. ఇది ఒక ఉదాహరణ. వ్యవసాయ రంగంలో మన లోపాలకు ఉదాహరణకి ఆ టారిఫ్లు మనం గట్టిగా పెరగాలని పట్టుబట్టడానికి ముందు అసలు టారిఫ్ లేదు, దిగుమతి ఫ్రీగా చేసేవాళ్ళు. ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా విచిత్రంగా చాలామందికి ఇప్పుడు కూడా తెలియదు, ఇండోనేషియా, మలేషియా దేశాలు భారతదేశం ఎట్లాగో కొంటుంది కాబట్టి ఎగుమతి సుంకం వేశారు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ వస్తువు, అందులో వ్యవసాయ వస్తువుల మీద అసలు ఎగుమతి సుంకం అనేది మనం వినడానికి కూడా ఉండదు. వీడు గతి లేక కొంటాడు కాబట్టి, మనం ఆదాయం పెంచుకోవచ్చు కాబట్టి ఎగుమతి సుంకాన్ని వేశారు. భారతదేశం దిగుమతి సుంకాన్ని వేయాల. ఎంత విచిత్రమో చూడండి, ఎంత విచిత్రమో చూడండి. కొంతకాలం పాటు సుంకం వేయాలని చెప్పి ఏం చేశారు, రిఫైన్డ్ ఆయిల్ మీద సుంకం వేశారు, కానీ క్రూడ్ ఆయిల్ మీద వేల. ఎందుకని? ఈ ఫ్యాక్టరీలకు లాభం రావాలి, ఫ్యాక్టరీలు నష్టం రావాలని నేను కోరుకుంటాను. ఫ్యాక్టరీలు మన దేశంలో ఫ్యాక్టరీలే, మన వాళ్ళు లాభపడాలి. కానీ అదే సమయంలో క్రూడ్కి కూడా వేసి మీరు ఈ దేశంలో మరి రైతులకి అన్యాయం జరగకుండా కాపాడారనుకోండి, న్యాయం జరిగేది కదా. కానీ అది ఉద్దేశం కాదు, మనకి ఫ్యాక్టరీలను ఆదుకుందామని చెప్పని. ఆ తర్వాత జ్ఞానోదయం అయ్యి ఈవేళ రైతుకు న్యాయం జరిగేట్టుగా కొంత సుంకాలు వేశారు. ఆ డబ్బు ఇప్పటికి కూడా రైతులకు చేరడం లేదు. కాబట్టి పూర్తిగా ప్రభుత్వాల వైఫల్యం వల్ల, దీర్ఘకాల వైఫల్యం, ఒకరోజు వైఫల్యం కాదు, దీర్ఘకాల వైఫల్యం వల్ల వ్యవసాయం అనేది ఒక ఫ్యాక్టరీలోలాగా ఇవాళ కాదు రేపొద్దున పెంచేది కాదు 10%. వ్యవసాయం అనేది ప్రకృతి మీద ఆధారపడుతుంది. 5-6 ఏళ్ల క్రిందట రైతులు వేసిన పెట్టుబడి మీద ఆధారపడుతుంది. గత సంవత్సరం మార్కెట్ రేట్ ఆధారపడుతుంది, ఈ సంవత్సరం పంట ఏమేస్తారని చెప్పన్నది. ఇవన్నీ చూడకుండా ఆదరాబాదరాగా మీకు సంక్షోభం వచ్చేప్పుడల్లా కూడా ఉత్పత్తి పెరిగిపోవాలని కోరుకుంటే పెరగదు. ఉల్లిపాయ కావచ్చు, టొమాటో కావచ్చు, లేకపోతే ఆయిల్ కావచ్చు. దీర్ఘకాల విధానాలు ముఖ్యం. అదే సమయంలో తాత్కాలికంగా రైతును కాపాడడం ముఖ్యం. వ్యవసాయ రంగాన్ని మనం ఇప్పటిదాకా చేసిన అన్యాయానికి పరిహారాన్ని దేశం అనుభవిస్తున్నది వివిధ రూపాల్లో. ఇప్పటికైనా మేల్కొని నిజంగా వ్యవసాయాన్ని కాపాడడం ఎట్లాగా, గుడ్డెద్దు చేయబడ్డట్టు కాకుండా రైతుకు రేటు వచ్చే విధానం ఎట్లాగా, మౌలికమైన ప్రిన్సిపల్ ఇది. రైతుకు రేటు రావడం ఎట్లాగా, అది మర్చిపోయి వినియోగదారుని ఆదుకోవటం ఎట్లాగా, రైతు నాశనమైనా పర్వాలేదు, ఆ తర్వాత రైతు చచ్చిపోతే కన్నీళ్లు కార్చి వాడు డబ్బులు ఇద్దాం అనే స్థాయికి దిగజారాం మనం. దాని నుంచి రైతుని కాపాడడం ఎట్లాగా, రైతుకు రేటు రావడం ఎట్లాగా, ఆ పంట మరింత ప్రోత్సహించడం ఎట్లాగా, ఆ పంటలో దిగుబడిని పెంచేట్టుగా రైతును ప్రోత్సహించడం ఎట్లాగా. దానికి వెళ్ళకపోతే మీరు ఆయిల్ సీడ్ మిషన్ ఎట్లాగైతే 37 ఏళ్ల క్రితం మొదలెట్టిన ఇంతవరకు పెద్ద ఫలితం రాలేదో, ఏ రంగమైనా కూడా మాటలు ఆర్భాటంగా ఉంటే ఫలితాలు రావు. రేటు వచ్చింది, పంట వస్తే లాభం వచ్చింది నాకు అనుకుంటే అప్పుడు రైతు బంగారం పండిస్తాడు, పెట్టుబడి విపరీతంగా పెడతాడు, రిస్క్ తీసుకుంటాడు. పంట పండించినా కూడా రేటు రాదు, నాకు 5 రూపాయలే వస్తున్నది కేజీకి, లేకపోతే పత్తి 4,000 రూపాయలు కన్నీళ్లతో అమ్ముకోవటం నేను చూశాను. కుటుంబాలు ఆత్మహత్య చేసుకోవటం నేను చూశాను. ఈ సంవత్సరం పత్తి బాగుంది, ఇది బాగుంది కదా అని చెప్పి సంతోషపడితే లాభం. ఈ రేటు నిలబడేట్టు చేయాలి మనం, అప్పుడే పత్తి నిలబడుతుంది. ప్రపంచంలో అతిపెద్ద ఉత్పత్తిదారులు మనం ఒకళ్ళం. అంతేగాని ఒకప్పుడు ఈ దేశంలో పత్తి రేటు కొంచెం పెరుగుతున్నాయంటే అంతర్జాతీయ మార్కెట్లో అంతకంటే ఎక్కువ రేటు ఉన్నా కూడా మన దేశంలో రేటు కంటే ఎక్కువ ఉన్నాయి. అంతకంటే ఎక్కువ రేటు ఉన్నా కూడా దిగుమతులను ప్రోత్సహించి దిగుమతి చేశారు. మర్నాటికి రేటు పడిపోయింది ఇండియాలో. అంటే ఏంటి? రైతుని చంపే ఏర్పాటు చేశారు, రైతుని అన్యాయం చేసే ఏర్పాటు చేశారు. దీర్ఘకాలంగా దేశం నష్టపోయింది, వినియోగదారులు నష్టపోయారు. Like and subscribe Eagle Media Works.